నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎస్సీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేఆర్ కమిటీ ద్వారా సంఖ్య మెరిట్ విద్యార్థులకు అందుతున్న సేవలు అభినందనీయం. జిఎస్ స్టడీ కమిషనర్ ఆనంద్ కుమార్. షుగర్ వ్యాధిగ్రస్తులు బలవర్ధక ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా మందుల వాడకం తగ్గుతుంది. డాక్టర్ డి శారద. మూడవ ఆర్థిక శక్తిగా ఎదగనున్న భారతదేశంలో 145 కోట్లకు చేరుతున్న జనాభాలో అట్టడుగున ఉన్నది మాదిగ సామాజిక వర్గమేనని, మన ఉన్నతి కోసం సామాజిక వర్గంలోని ప్రతి విద్యార్థి విద్యలో ఉన్నతంగా ఎదగాలని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషన్ మెరిట్ విద్యార్థులు ప్రశంసించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఉభయ గుంటూరు జిల్లాలోని మాదిగ సామాజిక వర్గంలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి 525కు పైగా మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభా పురస్కార సభను ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన మెరిట్ విద్యార్థుల ప్రతిభా పురస్కార సభలో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి తరం తల్లిదండ్రులు వారి ఆలోచన పిల్లలపై బలవంతంగా రుద్దకుండా వారికి నచ్చిన విద్యా కోర్సుల్ని పూర్తి చేసే స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. అప్పుడే ఇష్టంగా విద్యా అధ్యయనం చేస్తారని తెలిపారు. తమకు విద్యార్థి దశలో ఉన్న అవకాశాలు తక్కువని, నేటి విద్యా విధానం రాణించే వారికి అనుకూలంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలో చదివి మెరిట్ మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగబోతా ఉంది. అదేవిధంగా సంపదలో భాగం అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. 145 కోట్ల మంది. ఆ 145 కోట్ల మందిలో సమాజంలో దళితులు అన్నబడే మనం, పెరుగున వర్గం ఉన్న వాళ్ళు ఎవరంటే మనం. భారతదేశంతో పాటు అనేక దేశాలకు స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు. కానీ ఎన్నో దేశాలు, మన చుట్టుపక్కల దేశాలు తీసుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, మ్యాన్మార్, ఏ ఒక్క దేశంలో కూడా ప్రజాస్వామ్యం సర్వైవ్ కాలేదు. కానీ ఇండియాలో ఇట్స్ బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్. ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారగలిగినారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్, అదే బాబు జగ్జీవన్ రామ్. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మనం స్పాన్సర్ చేసే స్థితిలోకి రావాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఇంప్రెస్ అపాన్. అది మీరు చేయగలిగితే ఇట్స్ నాట్ ఇండివిజువల్ ఎలో, ఇట్స్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ విల్ టేక్ ఓవర్. దట్ వీ షుడ్ బి ఎయిమింగ్ ఫర్. ఈ రోజు నేను శ్వాస పీలుస్తున్నాను, ఈ శక్తితో మీతో మాట్లాడగలుగుతున్నాను. ఎన్ని అవరోధాలు, ఎన్ని శక్తులు ఎదురైనా మీకు దేవునికి నచ్చడం అవినాభావ సంబంధమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎవరెవరు సెల్ ఫోన్ కాదు, టీవీ లేదు, no other gadgets, only God. It's God and God and God who has created this universe. ఏ తల్లి ఏ తండ్రి కూడా నా బిడ్డ నా అంతటి వాడిగా చాలా కోరుకోరు. ముఖ్యమంత్రి అయినా, కలెక్టర్ అయినా, డీజీపీ అయినా, చీఫ్ సెక్రటరీ కూడా నా బిడ్డ నాకంటే గొప్పవాడు, గొప్ప వ్యక్తి కావాలని కోరుకుంటారు. ఆ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కారణంగా మీరు ఇక్కడ ఉన్నారు. నెవర్ ఎవర్ లూజ్ యువర్ దట్ లక్ష్యం ఏదైతే మీరు ముందు పెట్టుకున్నారో లక్ష్యాన్ని మర్చిపోకుండా నిరంతర పరిశ్రమతో మీరు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతిథిగా పాల్గొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టిన మాట్లాడుతూ మెరిట్ మార్కులు సాధించిన సామాజిక వర్గ విద్యార్థుల్ని చూస్తుంటే బురదలో విసిరిన కల్వ పువ్వుల్ని తలపిస్తున్నారని అన్నారు. మన సమాజంలో గతం ఘనం కాదన్నారు. బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రాములు విద్యా అధ్యయనంలో అవమానాలు ఎదుర్కొన్నారని, వారే నేటి జీవన గమనంలో విద్యార్థులకు స్ఫూర్తి అన్నారు. తనకు లభించిన పదవి, గౌరవం విద్యతో లభించడమే అన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 10th విద్యార్థుల కోసం 40,000 పుస్తకాలను స్టడీ మెటీరియల్ గా అందజేశామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జీవన్ రావు గారు కానివ్వండి, వారి చరిత్ర మనం చూస్తే నిజంగా మన కళ్ళంటి నీళ్ళు వస్తాయి. అయినప్పటికీ ఆ కష్టాలని, ఆ బాధల్ని, ఆ ఇబ్బందుల్ని, వాటన్నిటినీ దాటుకొని ఎంత గొప్ప స్థితికి వచ్చారంటే, వారు మరణించి ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజుకి వారి జన్మదినాలని, వారి మరణ దినాలను కూడా ప్రతి ఆఫీసులో, ప్రతి స్కూల్స్లో, ప్రతి చోట కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారంటే వారి యొక్క కష్టము, కృషి. వాళ్ళందరూ కూడా మనకే ఆదర్శం. ఒకప్పుడు మనకి చదువుకోవడానికి అవకాశాలు ఉండేవి కాదు, చదువుకోవాలన్నా డబ్బు ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి అన్ని అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మన తల్లిదండ్రులు కూడా చదువుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడ చదువుకుంటున్నాం అన్నది కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామా, ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటున్నామా అన్నది కాదు, మనం ఎలా చదువుకుంటున్నామో. ఈ రోజు నేను
3 జిల్లాలకి చైర్మన్ గా ఇక్కడ ఉన్నానంటే, మీ ముందు ఉన్నానంటే ఇంత గౌరవంగా ఆ రోజు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే వారు ప్రవేశపెట్టినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి మహాత్ముడే ఈరోజు మీరు ఇక్కడ ఉన్నామంటే. ఐపీఎస్ ట్రైనర్ విఘ్నేష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా అసమానతలు ఉన్నాయన్నారు. చదువుతూనే అసమానతల్ని అధిగమించగలమన్నారు. విద్యార్థులు 550 ఫార్ములాను అనుసరించాలన్నారు. 10th తర్వాత 5 సంవత్సరాలు కష్టపడి చదివి లక్ష్యం సాధించగలిగితే ఆ తర్వాత 50 సంవత్సరాలు మనకు అనుగుణంగా మారుతుందని తెలిపారు. ఐపీఎస్ సాధనలో తమ అనుభవాన్ని పంచుకున్నారు. చాలా రకాలుగా డిస్క్రిమినేషన్, వివక్షతను ఎదుర్కొంటున్నాము. కనిపించేవి కొన్ని, కనిపించనివి ఎన్నో డిస్క్రిమినేషన్స్ ఎదుర్కొంటున్నాం మనం ఈ రోజు కూడా. కానీ వీటన్నిటికీ ఒకటే వెపన్, ఒకటే సొల్యూషన్ టు ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దిస్. ఏంటి అంటే ఎడ్యుకేషన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హార్డ్ వర్క్. దాన్ని మన దగ్గర నుంచి ఎవరు, వేరే కులాల వాళ్ళు కానివ్వండి, వేరే జాతి వాళ్ళు కానివ్వండి, వేరే మతాల వాళ్ళు కానివ్వండి, అది మాత్రం మన నుంచి ఎవరు లాక్కెళ్ళలేరు. మన హార్డ్ వర్క్, మన ఎడ్యుకేషన్ కంప్లీట్లీ మన చేతుల్లో ఉన్న ఏకైక వెపన్. సో అది మీరందరూ గట్టిగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ హార్డ్ వర్క్, ఎడ్యుకేషన్ అన్నది ఒక వెపన్ గా, ఒక టూల్ గా యూజ్ చేసుకుని పైకి రావటం అనే దానికి మా ఫ్యామిలీలో ఎగ్జాంపుల్స్ ఉన్నారు. మా ఫాదర్, ఆయన కూడా ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యి కస్టమ్స్ లో, జిఎస్టీలో IRS అయ్యి రిటైర్ అయ్యారు. ఐ కాల్ ఇట్ ద 550 ఫార్ములా. 550. మీరు 5 years కష్టపడితే 50 years ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఇస్ సెక్యూర్డ్. ఒక 5 years మీరు కష్టపడాల్సింది. సో మీకు అనిపించవచ్చు, అరే ఇప్పుడు ఇంటరే కదా, అప్పుడే సీరియస్ ఏముంది, తర్వాత చూసుకుందాం, డిగ్రీనే కదా తర్వాత చూసుకుందాం అని. బట్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 10th ఇక్కడే చదివాను, తెనాలిలోనే చదివాను. ఇంటర్ కూడా ఇక్కడ తెనాలిలోనే చదివాను నేను. ఆ తర్వాత అక్కడ నుంచి నేను ఢిల్లీకి వెళ్ళాను కాలేజ్ చదవడానికి. బట్ ఢిల్లీ ఆ కాలేజ్లోకి అరౌండ్ 30,000 మెంబర్స్ కంప్లీట్ అయితే ఓన్లీ 50 మెంబర్స్ని తీసుకుంటారు. రిటర్న్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయ్యాకే కాలేజ్లో సీట్ వస్తుంది. కానీ అక్కడ దాకా వెళ్ళడానికి నాకు తోడ్పడింది ఇంటర్లో వచ్చిన మార్క్స్. ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ క్లియర్ అయ్యి IRSలోకి వచ్చే అవకాశం దొరికింది. మళ్ళీ ఈ ఇయర్ నేను IPSకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను ఇంకొక 2 monthsలో. ఈ స్టోరీ చెప్పింది ఎందుకు అంటే, నాట్ బికాజ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ బికాజ్ ఇది గొప్ప చెప్పాలని, బట్ మీ అందరూ కూడా ఇలాగే మన సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి, మన కులం నుంచి, మన తెనాలి నుంచి, ఈ చుట్టుపక్కల గుంటూరు జిల్లాల నుంచి నేను ఎలా అయితే వచ్చానో, ఆల్ ఆఫ్ యూ, ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు బికమ్ దట్. మీరు అందరూ చేయగలరు. ఓన్లీ సొల్యూషన్, ఓన్లీ టూల్ టు దట్ ఇస్ హార్డ్ వర్క్ అండ్ ఎడ్యుకేషన్. దట్స్ ఆల్. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థిని ప్రశంసించారు. బీజీఆర్ కమిటీ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను రేపలలో పద్మావతి పిక్చర్ ప్యాలెస్ లో గేట్ మ్యాన్ గా పనిచేశా. ఇవాళ అదే సినిమాకి డైరెక్టర్ అయ్యా. ఈ జాతిలో, ఈ రాష్ట్రంలో సినిమాకి డైరెక్టర్ అయ్యి నేను ఒక్కనేమో ఈ రాష్ట్రంలో. దీని వల్ల కారణం ఏంటి? పట్టుదల, కృషి, నిరంతరం ఎదురవుతున్న అవమానాలను ఎదుర్కోవటం, నిరంతరం జీవిత ప్రయాణంలో ప్రతి క్షణం ఇబ్బంది పెట్టేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు, కాళ్ళు పట్టుకుని పీకేవాళ్ళు, భయంకరంగా అడవిలో పూలైతే ఒక్కసారి అటాక్ చేస్తే చంపేస్తారు. కానీ ఇక్కడ ప్రతినిత్యం అటాక్ చేసే మానవ మృగాలు ఉన్నాయి మనలో. వీటిని దాటుకుని బయటకు రావాలంటే మనకి కోరణ అవసరం, పంజ అవసరం. సో యూ మస్ట్ బికమ్ లైక్ దట్. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది బిడ్డలకి సహకారం అందిస్తున్నారంటే ఆ మంచి మనసు ఆనంద్ కుమార్ గారికి ఉండటం ప్రధానం. గత 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తెనాలి బీజీఆర్ కమిటీ అనేది 180 మంది పిల్లలకు 10th క్లాస్ అయిపోవాలని ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ, విద్యకు సంబంధించిన ఏ విషయం అయినా కానీ ఇప్పటి వరకు 176 మంది పిల్లల్ని ఇదే వేదిక సాక్షిగా ప్రోత్సహించడం జరుగుతుంది. బీజీఆర్ కమిటీ అనేది ఒక చదువుతోనే ముందుకు వెళ్దాం అనుకున్నాము, చదువు విషయంలోనే. కానీ కొన్ని సందర్భాల్లో కులపక్షాల నుండి పోరాటం చేయవలసి వచ్చింది. ఆ విషయంలో కూడా అందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజీఆర్ కమిటీ కార్యవర్గం, పలువురు సంఖ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కేవలం మందులపైన ఆధారపడకుండా బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని క్రమబద్ధీకరించుకోవచ్చని డాక్టర్ శారదా పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
స్థానిక బుద్దిపాలెం శివార్లో గల D3 శారదా సర్వీసెస్ భవనంలో ఆదివారం D3 సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 6 గంటలకే 300 మంది షుగర్ బాధితులకు షుగర్ టెస్ట్ నిర్వహించి అల్పాహారం అందించారు. 2 సార్లు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ డి శారదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులకు పలు సూచనలు చేశారు. దైనందిన జీవనంలో వ్యాయామం చేయడం ఒక భాగంగా చేసుకోవాలని, బలమైన ఆహారం తీసుకోవాలని తెలిపారు. తద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని వివరించారు. మందుల వినియోగం తగ్గించడమే తమ వైద్య విధానమని వివరించారు. షుగర్ బాధితులు అనుమానితులకు థైరాయిడ్, ECG టెస్టులు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి నెల చివరి ఆదివారం షుగర్ బాధితులకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరం సేవలు అవసరమున్న పేద వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శారదా పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో D3 శారదా సర్వీసెస్ సొసైటీ సిబ్బంది సహకరించారు. అందరికీ నమస్తే అండి. ప్రతి నెల లాస్ట్ సండే క్యాంపు, షుగర్ క్యాంపు తెలుసు. నేను ఎప్పుడో దాదాపు 30 years నుంచి చేస్తున్నాను. అలాగే ఇది ఈ మంత్ కూడా జరుపుకుంటున్నాము. మెయిన్లీ పదే చెప్తున్నానండి, ఈ షుగర్ అనేది మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనం వదలదు, మనం పోయేదాకా ఉంటూనే ఉంటుంది. కాకపోతే దానిలో విశేషం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ మాత్రం మనం బాగా కంట్రోల్ పెట్టుకునే దానికి ఉంటుంది. తక్కువ స్థాయిలో వచ్చిన వాళ్ళకి అది రివర్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పద్ధతులు ఏమేంటి అనేది మెజారిటీ మేము పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఆ పద్ధతుల్లో అన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి. అలా చేసి ఆ పేపర్ పబ్లికేషన్స్లో వచ్చినవి మాత్రమే మీకు తెలుగులో చక్కగా తెలియపరిచి మేము చేసేటప్పటికి మెజారిటీ అంటే ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళల్లో 80% మంది చాలా బెటర్గా, అంటే వ్యాధి ఉన్నా సరే వారు వ్యాధి లేని వాళ్ళతోటి సమానంగా పనులు చేసుకోవటం కానివ్వండి, లేకపోతే రకరకాలైన కాంప్లికేషన్స్ మేము న్యూరోపతి అంటాము, నెఫ్రోపతి అంటాము, రెటినోపతి అంటాము, ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతున్నాయి. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. దీన్ని కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఈ చూసే వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటేనండి, డాక్టర్ కంటే కూడా మీలోనే ఉంది ఏ డిసీజ్ వచ్చినా తగ్గించుకోవటం. దాన్ని మీరు ప్రెడిక్ట్ చేయగలగాలి. నాకు ఈ జబ్బు ఉంది కాబట్టి నెక్స్ట్ దీని ద్వారా నాకు ఏం రాబోతోంది, అలా రాకుండా నేను ఏం చేయగలగాలి వైద్యపరంగా అనేది ఒక డాక్టర్ సలహాతోటి మీరు తీసుకున్నది పాటిస్తే డెఫినెట్లీ మనం ఒక డిసీజ్ ఫ్రీ కమ్యూనిటీని, నా కళ కోరిక అయితే డిసీజ్ ఫ్రీ తెనాలి, అసలు తెనాల్లో వ్యాధులు అనేది ఉండకూడదు అనేది నా కళ అండి. అబ్దుల్ కలాం గారు మరి ఎప్పుడు అనేవారు కదా, మనందరికీ తెలుసు, చాలా పెద్ద కలగనండి, ఈ డ్రీమ్ బిగ్ అని చెప్పేవాళ్ళు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దాని సాధన కోసం మీరు నేను అందరం ప్రయత్నించి మన తెనాలి డిసీజ్ ఫ్రీ తెనాలిగా మార్చుకుందామని అందరినీ కోరుకుంటున్నారు. సెలవు. 5 సంవత్సరాలు అవుతుంది షుగర్ వచ్చి. 2 సంవత్సరాలు నేను వేరే శాఖ మందులు వాడుకున్నాను. 300 షుగర్ అసలు తగ్గల నీరసం, అసలు ఎంతో బలహీనంగా ఉండేదాన్ని నేను. ఇక్కడ మేడం గారి దగ్గరికి వచ్చినాక షుగర్ బాగా కంట్రోల్ అయ్యింది, నాకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను వాడుకుంటున్నాను. మేడం గారు ఎంతో సేవ. ఈ రోజుల్లో ఎవరైనా మనం అయిన వారికి కూడా ప్రోగ్రాం పెట్టలేము, కానీ మేడం గారు మన కోసం ఎంతో సహాయం చేస్తున్నారు. మనకి ఎంతో ఆరోగ్యంగా మనకి చెప్పడం కానీ, డాక్టర్ గారు అంటే ఏదో ఒక మాట చెప్పి తీసుకుని పక్కన పడడం అన్నట్టు ఉంటారు. కానీ మన కోసం మనకి డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా సమయం కూడా మన కోసం ఎంతగానో హెచ్చిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించిన నేపథ్యంలో విద్యార్థులకు 51 విభాగాల్లో పలు పోటీలను తెనాల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. తెనాలి నాజర్పేటలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ నుండి ఈ నెల 30వ తేదీన తెనాలి పట్టణంలో ప్రారంభించనున్న జగన్నాథ రథయాత్ర ప్రాధాన్యత క్రమంలో వైకుంఠపుర దేవాలయ ప్రాంగణంలో రథయాత్ర ప్రాధాన్యత పెంచే విధంగా విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పలు సాంస్కృతిక ప్రదర్శన పోటీలు నిర్వహించారు. 51 కేటగిరీలో నిర్వహించిన పోటీలకు 3,500 మంది పైగా పాల్గొన్నారు. 5 సంవత్సరాల వయసు నుండి 17 సంవత్సరాల వారు ఇట్లు 3 విభాగాలుగా బాలబాలికలు 2 తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినట్లు జిజ్ఞాస్ సంస్థ నుండి వచ్చిన కార్యక్రమాల ఆర్గనైజర్ వైష్ణవి మీడియాకు వివరించారు. ఎంతో కోలాహలంతో వైభవోపేతంగా జరిగిన రథ్ ఫెస్ట్ ఈరోజు ముగిసిందండి. నిన్న ఈరోజు మొత్తం మనకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెనాలిలో వైకుంఠపురం క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది విద్యార్థులు అలాగే యువత వారి తల్లిదండ్రులతో పాటు వాళ్ళ టీచర్స్తో పాటు రావడం జరిగింది. మొత్తం 2 రోజులు కలిపి మనకి 3,500 రిజిస్ట్రేషన్స్ రావడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్య
ఉద్దేశం ఇస్కాన్ తెనాలి వారు ఈ రథ్ ఫెస్ట్ని జగన్నాథ రథయాత్ర రేపు జరగనుంది 12:30 గంటల నుంచి. దానికి ప్రీలూడ్గా ఈ రథ ఫెస్ట్ని నిర్వహించిన ముఖ్య ఉద్దేశం ఒక 2 రోజులు విద్యార్థులందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా భక్తిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, అందున ప్యాసివ్గా కాకుండా ఇమ్మర్సివ్గా వాళ్ళు భక్తిలో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి మొత్తం 51 కేటగిరీల్లో మనకి మొత్తం 3,500 మంది రిజిస్టర్ అయ్యారు. దీనికి ఈరోజు వాల్డిక్టరీ సెరమనీ జరగనుంది. దీనికి కూడా విన్నర్స్ చాలా దూరాల నుంచి విజయవాడ, విజయనగరం, హైదరాబాద్ ఇలా ఎంతో దూరాల నుంచి కూడా విన్నర్స్ వచ్చున్నారు. అలాంటి ఎంతోమందికి తెనాలి ఒక క్షేత్రంగా మారడం, ఈ పోటీలు జరగడానికి అందున భక్తిలో మునుగుతూ అండ్ ఉత్సాహంగా వాళ్ళు పోటీల్లో పాల్గొనడానికి తెనాలి క్షేత్రంగా జరగడం చాలా ఆనందదాయకం. తెనాలిలో ఈ 2 రోజులు చాలా సాంస్కృతిక ఉల్లాసభరితమైన ఉత్సాహవంతమైన ఉత్సవం జరిగింది. ఇది ఇస్కాన్ తెనాలి వారు జగన్నాథ రథయాత్రకి ప్రీలూడ్గా నిర్వహించడం జరిగింది. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, వృద్ధులు తమ కంటికొచ్చే సమస్యల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజన్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తాళు మురళీకృష్ణ ఆదివారం తెనాలి కవిరాజ పార్కు నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ సమావేశంలో అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూన్ నెల సమావేశం ఆదివారం తెనాలి కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ సమావేశ హాలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు మొవా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ మురళీకృష్ణ వృద్ధుల నేత్ర సమస్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంపై వృద్ధులకు అర్థమయ్యే రీతిగా తమ సుదీర్ఘ ప్రసంగం వివరించారు. వృద్ధాప్యంలో ఎక్కువ మందికి శుక్లాల సమస్య ఉంటుందని, దీనికి మందులు ఉండవని, ఆపరేషన్ మాత్రమే చేస్తారని తెలిపారు. నీటి కాసుల వ్యాధి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. కండ్ల కలక ఒకరి నుండి మరొకరు వ్యాపించే అంటువ్యాధిగా వివరించారు. అనంతరం జూన్ నెలలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న 17 మంది సీనియర్ సిటిజన్స్ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా అసోసియేషన్ తరపున డాక్టర్ మురళీకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం పలువురు సభ్యులు పాల్గొన్నారు. సో ఈ 3 పార్ట్స్ గురించి ఎందుకు చెప్తున్నారంటే ఈ 3 పార్ట్స్ లోనే మనకి మెయిన్ గా వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి క్యాటరాక్ట్ అంటే దీని తెలుగులో శుక్లం అంటారు. సో ఈ ఇందాక చెప్పాను కదా, కెమెరాలో ఫోకస్ చేసే లెన్స్ ఉంటుందని. ఈ ఫోకస్ చేసే లెన్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే దూరంకి దగ్గరికి ఫోకస్ చేస్తూ ఉంటాం. మామూలు దూరం చూడాలన్నా, మన వెంటనే బుక్స్ చదవాలన్నా, అలా ఏ డిస్టెన్స్ లో కావాలంటే ఆ డిస్టెన్స్ లో చూడడానికి ఈ లెన్స్ అనేది సహకరిస్తాను. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషను కవిరాజ్ పార్క్ గాంధీనగర్లో 2001వ సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల చివరి ఆదివారం ఎవరో ఒక ముఖ్య అతిథిని తీసుకొచ్చి, పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా సభ్యులకి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గోపాలకృష్ణ గోఖలే గారు, హరిత గారు, మామూలుగా వీళ్ళు స్కిన్ను, జాన్ సయీద్ అని చెప్పి ఎముకల డాక్టర్ చాలా బాగా చేశాడు. ఇంతకుముందు కూడా హరిత గారు వచ్చినప్పుడు మాకు ఎకో, ఈసీజీ, బ్లడ్ టెస్టులు కూడా చేసి సభ్యులందరికీ కూడా ఉచితంగా ఈ కార్యం ఇవన్నీ కూడా చేసిన తర్వాత వారు కావాల్సిన వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి కూడా ఎంతో తోడ్పాటు అందించారు. వారికి మా అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన విజన్ హాస్పిటల్ తాళ్ళూరి ఇచ్చారు మౌళీకృష్ణ గారు. వారు ఈ రోజున క్యాటరాక్టు, గ్లకోమా, కంటి కలక, షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ విధంగా రెటీనా దెబ్బతింటది, ఈ విషయాల మీద మా సభ్యులకు ఎంతో అవగాహన కల్పించారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రతి నెలా సమావేశాలకు సహకరించినటువంటి మా గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుగ్గిరాల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల వెనుక తుంగభద్ర కాల్వకట్ సమీపంలో ఉన్న శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ శక్తి స్వరూపిణి అయిన శ్రీ గంగానమ్మ తల్లి కొలుపుల మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొల్లిపరపుట్ట స్వామి వెంకట సునీల్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కొలుపుల్లో చండీ హోమం, బోనాల ఉత్సవం, గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపారు. ఉదయం అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, దీక్ష ఆరాధన, మండపారాధన, అభిషేకం, అర్చన, పూజ, చండీ హోమం, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గ్రామంలో పసుపు, కుంకుమ, బోనాల కుండలతో మహిళలు తమ ఇంటి నుండి బయలుదేరి ముత్తైదువుల్ని కలుపుకుంటూ ఊరేగింపుగా గంగానమ్మ తల్లి దేవాలయానికి చేరుకొని మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ధర్మకర్త కాకాని సాంబశివరావు, కోశాధికారి శ్రీనివాసరావులు మాట్లాడారు. 11వ సంవత్సరం నుంచి సేవ చేసుకుంటున్నాను గంగానమ్మ గుడి. ఆ రోజుల్లో గంగానమ్మ గుడి నేలంచులున్న ఎవరు దాతలు తీశారు, బాగానే ఉంది. నాకు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఈ 6 సంవత్సరాల్లో చక్కగా సేవ చేసుకుంటా అన్ని బాగానే కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. వారం వారం స్నానాలు, భోజనాలు, నెలకి పండగలకి అన్నీ చేస్తూనే ఉన్నాం. దేవుని ఇప్పటివరకు బాగానే జరుగుతుంది.
విగ్రహాల దేవాలయాల్లో కన్నా భేద అంతరాలు ఒక గ్రామ దేవత గంగానమ్మ తల్లి. ఈ అమ్మవారిని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు దాతలు ఏంటి కనుక దయించి మీరందరూ సహకారంతో ఈ అమ్మని కరుణించి సహాయం చేస్తే ఇప్పుడు కొద్దిగా ఒక 5 లక్షలు పెట్టి షెడ్ కట్టాం. ఈ అమ్మవారి గంగానమ్మ తల్లి అభివృద్ధి కార్యక్రమాలకి బోనాలు, చండీ హోమం నిర్వహిస్తూ ఉంటాం. ఇది ఈ 2025 సంవత్సరం ముందు 2 సార్లు కార్యక్రమాలు, బోనాల కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి. 3వ ఉత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవానికి ప్రజల సహాయ సహకారాలు తప్పనిసరిగా మాకు అవసరం. ఈ షెడ్ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నిర్మాణానికి కానీ ఈ ప్రజలు తమ తోచిన విధంగా సహాయం చేసి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చేయూతనివ్వాల్సిందిగా ఈ ట్రస్ట్ తరఫున కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్ర చేసిన హాజీలకు రావాల్సిన ప్రభుత్వ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుహాని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మండల కేంద్రం దుగ్గిరాల ముర్తుజా నగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుభాని మాట్లాడారు. 2024-25 హజ్ యాత్రకు వెళ్లిన హాజీలు పవిత్ర హజ్ యాత్ర పూర్తి చేసుకున్న ఇంతవరకు ప్రభుత్వం సబ్సిడీ నిధులను జమ చేయకపోవడం విచారకరమన్నారు. హజ్ యాత్ర 2026 సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక ఏర్పాట్ల కోసం కేంద్ర హజ్ కమిటీ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని, జూలై 2వ వారం నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపిందన్నారు. హజ్ హౌస్ నిర్మాణం, 50 ఏళ్లు నిండిన ముస్లింలకు పెన్షన్ల మంజూరు, పెద్ద పెద్ద నగరాల్లోని ఈద్గాలకు నిధులు, బరియల్ గ్రౌండ్లకు స్థలాల కేటాయింపు, మసీదుల నిర్వహణకు 5,000 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్, షేక్ హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్ర చేసిన హాజీలకు రావాల్సిన ప్రభుత్వ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2024-25 హజ్ యాత్రకు వెళ్లిన హాజీలు పవిత్ర హజ్ యాత్ర పూర్తి చేసుకున్న ఇంతవరకు ప్రభుత్వం సబ్సిడీ నిధులను జమ చేయకపోవడం విచారకరం. హజ్ యాత్ర 2026 సంవత్సరంకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్ల కోసం కేంద్ర హజ్ కమిటీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జూలై 2వ వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవడం శోచనీయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేఆర్ కమిటీ ద్వారా సంఖ్య మెరిట్ విద్యార్థులకు అందుతున్న సేవలు అభినందనీయం. జిఎస్ స్టడీ కమిషనర్ ఆనంద్ కుమార్. షుగర్ వ్యాధిగ్రస్తులు బలవర్ధక ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా మందుల వాడకం తగ్గుతుంది. డాక్టర్ డి శారద. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.